జాబ్ సంపాదించావు. థ్యాంక్స్. కానీ నేను నీకు థ్యాంక్స్ చెప్తుంది నువ్వు నాకు కంగ్రాట్స్ చెప్పినందుకు కాదు. మరెందుకో? ఇంటర్వ్యూలో సమాధానాలు ఎలా చెప్పాలో ముందుగానే సజెషన్స్ ఇచ్చినందుకు. పావని, నువ్వు చేసిన మేలు మర్చిపోలేను. అయితే కొన్ని మర్చిపోతావన్నమాట. కొన్నంటే? అదే నీకు జాబ్ రాగానే మన విషయం గురించి ఆలోచించాలి అన్నావు. ఓహో అదే, మా నాన్నగారితో మాట్లాడి పెళ్లి చూపులకి అరేంజ్ చేస్తానులే డియర్. నీకు ముందే చెప్పాను కదా, మా నాన్నగారికి కట్నాలు కానుకలు అంటే అస్సలు గిట్టదు. మా నాన్నగారు కూడా వీరేశలింగం గారి శిష్యుడు. మరి బసవేశ్వరరావు నాన్న వరకట్నాన్ని వ్యతిరేకిస్తాడు, కన్యాశుల్కాన్ని ఆహ్వానిస్తాడు. నీకు తెలియదమ్మా, అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం చాలా మేలు. ఇదిగో అన్నట్టు మర్చిపోయారు, కాబోయే అల్లుడు గారు మీ పేరేంటి? మారుతీరావు. మారుతీరావు గారు, మా అమ్మాయికి నెలకి జీతం 50,000 వస్తుంది. మరి తమరికంత జీతం రాదుగా? అవునండి. నాన్న ఇప్పుడు అవన్నీ అవసరమా? నాకు చెప్పనివమ్మా, అవసరమే. ఇప్పుడు చూడు, మామూలుగా సాధారణంగా ఎవరైనా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకునేటప్పుడు మెడలో 3 ముళ్ళు వేస్తాడు. కానీ ఉద్యోగం దొరికిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న మగవాడు అమ్మాయి మెడలో 3 ముళ్లే కాకుండా అమ్మాయి జీతానికి 6 ముళ్ళు వేస్తారమ్మా. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నగ్న సత్యం తల్లి. మీ అమ్మాయి జీతం నాకు అక్కర్లేదండి. నాకు కావాలిగా. ఏం లేదు, రేపు పొద్దున నీ పెళ్లి అయిన తర్వాత అమ్మాయి నెలకి నాకు 50,000 జీతం నా చేతిలో పెడుతుందా. పెట్టిన తర్వాత ఇదిగో ఆస్తి మొత్తం నేనే కాజేస్తున్నట్టు నువ్వు ఫీల్ కాకూడదు నాయన. ఆయనకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవులే. నీకు తెలియదమ్మా, మగాళ్ళ సంగతి నీకు తెలీదు. నాకు తెలుసు, పెళ్ళయ్యాక జీతం నీకు కూడా ఇవ్వను. అమ్మో, నాకు జీతం ఇవ్వకపోతే ఎలాగమ్మా? బాధ్యత అన్నేస్తాను. క్లబ్కు పోయి పేకాట ఆడుతూ మందు తాగితే గాని లోపలికి మెతుకు దిగదు కదమ్మా. మెతుకే కాదు, పంచపక్ష పరవాణాలు దిగుతాయి. అయినా మీకు తిండికి సరిపడా డబ్బు మాత్రం అరేంజ్ చేస్తాను. మరి మిగతా డబ్బమ్మా? దాస్తాను. అమ్మో, పొరపాటు బ్యాంకులో మాత్రం దాచకమ్మా. బ్యాంకులు నమ్మకూడదు తల్లి. మిమ్మల్ని అంతకన్నా నమ్మను. గుర్తుంచుకోండి, ఇంకో 2 రోజుల్లో మనం మారుతి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అక్కడ మీరు కేవలం ఒక ఆడపిల్లకు తండ్రిగా మాత్రమే మాట్లాడాలి. అంతకు మించి ఒక్క మాట ఎక్స్ట్రా మాట్లాడినా నేను మీకు ఇస్తాన్న రేషన్ కట్ అవుతుంది. గుర్తుంచుకోండి. అమ్మో, మారుతి మా ఇంటంతా రేషన్ కట్ట? అయ్య బాబోయ్, రేషన్ కట్ట అయిపోతే నా జీవితం ఏం గాను. అమ్మా తల్లే. అనిదానములను అన్నదానమే గొప్ప, కన్న తల్లి కంటే ఘనము లేదు. ఎన్న గురుని కన్న ఎక్కుడు లేదయా, విశ్వదాభిరామ వినురవేమా. అమ్మా, వదినతో చాలాసేపు మాట్లాడచ్చా? ఎంతసేపు అయినా మాట్లాడచ్చమ్మా. అన్న తిడతాడేమో. ఏమి తిట్టడమ్మా, నేనున్నాగా. మరి మరి ఏమిటమ్మా? అన్నేలాగే వదిన కూడా కోప్పడుతుందేమో. కోప్పడదమ్మా, ఆ అమ్మాయి చాలా మంచిదట. నిన్ను గారావంగా చూసుకుంటుంది. నన్నే కాదు, నిన్ను కూడా బాగా చూసుకోవాలి. నిన్ను బాగా చూసుకుంటే నాకు అదే 10,000 అమ్మా. అది కాదు, నిన్ను బాగా చూసుకోవాలి. ఒకవేళ నన్ను అభిమానంగా చూసుకోపోతేనో మన ఇద్దరం వేరే ఇంటికి వెళ్ళిపోదాం. అమ్మా, అవును నాన్న, నేను నిన్ను చాలా బాగా చూసుకుంటాను. ఒట్టు. బంగారు తల్లి కాదు, బంగారు తల్లి. లేదమ్మా, ఆ అమ్మాయి చాలా మంచిదట, నా స్నేహితులు చెప్పారుగా. అమ్మయ్య, మంచి వదిన వస్తే అన్నయ్య కూడా కోపం తగ్గిపోతుంది కదా నాన్న. చిట్టి తెలియదు. అలాగే చూడమ్మా, నేను రైల్వే స్టేషన్కి వెళ్తాను. అత్తయ్య బాబు వస్తున్నారు కదా, నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తానే. నాకు ఎదురు రాము. ఎదురా తల్లి. నాన్న, ఏమ్మా, వచ్చేటప్పుడు మంచి గిఫ్ట్ తీసుకురా, వదినకిస్తా. వదినకిస్తావా? బంగారు తల్లి. అలాగే. రైల్వే స్టేషన్ కి నువ్వెందుకు వచ్చావు తమ్ముడు? మేము వచ్చేసేవాళ్ళం కదా. అవును మామయ్య, నువ్వు స్టేషన్ కి రాకపోతే యాక్సిడెంట్ అయ్యేది కాదు కదా. అత్తయ్య, నాన్న బయటికి వెళ్ళేటప్పుడు నేనే ఎదురొచ్చాను.
అందుకే నాన్నకి యాక్సిడెంట్ అయ్యింది. ఛ, లేదమ్మా. అది విషయం చెప్పవే మరి. నువ్వు ఎదురొస్తే అంతేగా. నోరు మూయిరా, అది ఎదురు రాబట్టే ప్రాణాలు మిగిలే. అవును మామయ్య, ఈ విషయంలో నువ్వు చాలా అదృష్టవంతుడు. నువ్వేమీ బాధపడు, దెబ్బ చిన్నదేనమ్మా. కాకపోతే డాక్టర్లు కట్టు పెద్దగా కట్టారు, తగ్గిపోతుందమ్మా. వారం రోజుల్లో లేచి తిరుగుతానుగా మా తల్లి. నువ్వేం బాధపడు. ఏంటోరా తమ్ముడు, మారుతి పెళ్లి చూపులను వస్తే ఇలా జరిగినందుకు చాలా బాధగా ఉందిరా. ఏరా మారుతి, ఫేస్ ఎలా పెట్టావు? జరిగిన దానికి ఏమైనా ఫీల్ అవుతున్నావా? అవునరా, పెళ్లి చూపులు వాయిదా పడిందని బాధపడుతున్నట్టున్నాడు. అలాంటిదే లేదు అత్తయ్య. పైకి అలా అంటున్నాడు కానీ వీడు లోపల ఏదో ఫీల్ అవుతున్నట్టే కనిపిస్తుందమ్మా. అదే లేదు. కాబోయే అల్లుడు గారు రండి. ఏంటని ఇక్కడ తీసుకొచ్చారు? చెప్తాగా, విషయం చెప్తాను, ఎందుకు కంగారు పెడతావు? ఇదిగో ఆ వ్యక్తి వస్తున్నాడు, నీతో మాట్లాడడానికి వస్తున్నాడు. అయ్యా రండి రండి రండి. నమస్తే. నమస్కారం. మీరు ఎంటీఎం గారని? ఐఎమ్ ఏటీఎం ముకుందరావు. ఎనీ టైం మీట్ ముకుందరావు. మీరు నన్ను పిలిపించారంటే మీ పని ఫినిష్ అయిపోయినట్టే. అయ్యా ఏటీఎం గారు, అసలు విషయం ఏమిటంటే? ఏం చెప్పదు, అంతా నేను చెప్తా. చెప్పండి. వీరి పేరు మారుతిరావు. వీరి తండ్రి గారు యాక్సిడెంట్ నుంచి కోలుకుంటున్నారు. ఓ వారం రోజుల్లో లేచి తిరుగుతారు. ఆ తర్వాత 10 రోజుల్లో వీరి పెళ్లి. అయితే అసలు ప్రాబ్లం అంతా 8 సంవత్సరాల నీ చెల్లి వైదేహి. మా చెల్లెలు ప్రాబ్లం అని నేను అనలేదే. భవిష్యత్తు తెలియని మీరు అలా అంటారండి. ఈ ఏటీఎం కి భవిష్యత్తు అంతా తెలుసు. చెప్తాను, జాగ్రత్తగా వినండి. చెప్పండి. మీ పెళ్లి అయిపోతుంది. పాపం తల్లి లేని పిల్ల. వదిన ఎంత బాగా చూసినా ఆడపడుచును సరిగ్గా చూడటం లేదు అంటారు అమ్మ లెక్కలు, ముఖ్యంగా మీ నాన్నగారు. నెంబర్ 2, అయ్యా మీ కొత్త దంపతుల మధ్య ఆ పిల్ల అడ్డుగోడల ప్రతి ఆనందానికి అడ్డం వస్తుంది. నెంబర్ 3, పాపం మీ నాన్నగారు. పాపం క్షమించుగాక, వారికి అసలే అనారోగ్యం, పైగా నర్వస్ వీక్నెస్. రేపు వారు పైలోకాలకు వెళ్లిపోయారనుకోండి, వైదేహి మీకు మరో 10 సంవత్సరాల ప్రాబ్లం అవుతుంది. నంబర్ 4, 10 సంవత్సరాల తర్వాత ఆ పిల్ల పెళ్లి ఉంది చూశారు, అదో $1 కోటి ప్రశ్న అండి. ఇక నంబర్ 5 అక్కర్లేదు, అర్థమైంది. అదా సంగతి. అమ్మో 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 అమ్మో, అంటే ఇలాంటి ఇంటికి ఏ వెధవ వాళ్ళ అమ్మాయిని కోడలుగా పంపిస్తాడండి? అఫ్ కోర్స్ నేను వెధవని అనుకోండి, అయినప్పటికీ మా అమ్మాయిని వీళ్ళింటికి కోడలుగా నేను పంపించానండి. అదేంటండి అలా అంటారు? అన్నగా చెల్లెలు చూసుకోవాల్సిందే నేనేగా. అది స్విస్ బ్యాంక్ లాంటి మాట చెప్పారండి. అయ్యా మీ చెల్లెలి జీవితం మీకంటే బాగుండాలా వద్దా? అది 5 పైసలు ఖర్చు లేకుండా. ఎలా? ఎలాగో చెప్తాను వినండి. మీ మేనత్త కొడుకు విలాసరావు సద్గుణ సంపన్నుడు, సొంత వ్యాపారంలో కోట్లు సంపాదించాడు. పాపం పెళ్ళై 1 సంవత్సరం తిరగకుండానే భార్య యాక్సిడెంట్ లో చనిపోయింది. ఇది డాలర్ కు ఒకవైపు మాత్రమే. మరోవైపు ఏమిటంటే వైదేహిని సంపూర్ణమ్మ గారు కన్న తల్లిలా ప్రేమించారండి. వైదేహి ఆమెకు మేన కోడలవుతుంది. ఆ మేన అనే పదాన్ని తీసివేస్తే అవుతుంది. మహాభేషుగ్గా చెప్పారండి. అదేంటండి, వైదేహికి 8 ఏళ్ళు కూడా నిండలేదు, బావకేమో 30 దాటాయి. అయ్యా మన ధర్మకర్త మనువు గారు ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? అష్టవర్ష భవేత్ కన్య అంటే 8 సంవత్సరాలు వస్తే ఆడపిల్ల కన్యే, పెళ్లి చేసేయమన్నారండి. కానీ చట్టం ఒప్పుకోదు అంటారు, అంతేనా? అయ్యా మనం పెళ్లి గ్రాండ్ గా చేస్తే కదటండి, ఏ మూల ఉన్న గుళ్ళో ఆ 3 గుళ్ళు వేయించేస్తే సరి. కానీ ఈ పెళ్లికి మా బావ ఒప్పుకోడు. అందుకే కదండి నేను ఉన్నది. అయ్యా బావ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వారు ఉన్నారుగా, వారు చూసుకుంటారు. ఇంతకీ నీకు ఇష్టమేగా? ఏమిటండి మీ చాదస్తాం? అయ్యో చెల్లెలి జీవితం దేదీప్యమానంగా వెలిగిపోతుందంటే ఎవరు మాత్రం కాదంటారు చెప్పండి. బాగా చెప్పారు. మా చెల్లెలి భవిష్యత్తు బాగుంటుందంటే అలాగే కానివ్వండి. అది అన్న అనురాగం అంటే అలా ఉండాలి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. బావా ఒక్కసారి ఆలోచించు, మాకు మాత్రం ఎవరున్నారు? వైదేహిని చిన్నప్పటి నుంచి అత్తయ్య పెంచింది. అది నీ భార్య అవుతుందంటే అంతకంటే అదృష్టం ఏముంటుంది చెప్పు? అది కాదు మారుతి. ఏది కాదండి, ఈ కాలంలో అమ్మాయిలు బొప్పాయి చెట్ల సర్రని ఎదిగిపోతున్నారు. 2 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నారంటే అమ్మాయి నిండు పున్నమి చంద్రుల్లా వెలిగిపోతుందండి. ఓకే, మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఓకే, మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను. నాకు తెలుసు, మా బావ బంగారం. బాబా మా నాన్ననే అత్తయ్యని ఒప్పించే బాధ్యత నీదే. అలాగే కానీ మారుతి, మరి ముందు మీ పెళ్లికి ముహూర్తాలు పెట్టిద్దామా, మా పెళ్లికి ముహూర్తాలు పెట్టిద్దామా? చెల్లెలి పెళ్లి కాకుండా అన్నయ్య పెళ్లి చేసుకుంటే ఏం బాగుంటుంది చెప్పు? అందుకే మీ పెళ్లికే ముందు ముహూర్తం పెట్టిద్దాం. అలాగే అలాగే. అయితే ఒక చిన్న కండిషన్, ముహూర్తాల రోజున నీకు కాబోయే భార్య మావగారు తప్పకుండా ఇక్కడికి రావాలి. అయ్యా ఆ ఏర్పాట్ల విషయం నాకు వదిలేయండి. సరే అలాగే కానివ్వండి. ఓకే.
ఏం వైదేహి, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఇష్టం బావా. పెళ్ళంటే బొమ్మల పెళ్లి కాదమ్మా, బాగా ఆలోచించుకుని చెప్తున్నావా? అమ్మా వైదేహి, బావకి నీకు 25 సంవత్సరాలు తేడా ఉందమ్మా, అది మర్చిపోయావా తల్లి? మర్చిపోయాను నాన్న. బావ నిన్ను పువ్వులో పెట్టుకుని చూసుకుంటాడు. నువ్వు ఎంతవరకు చదువుకుంటాను అంటే అంతవరకు చదివిస్తాడు బావ. అవునా అన్నయ్య? అవునమ్మయ్యా, బావగారి ఇంట్లో 2 కొత్త కొత్త కార్లు ఉన్నాయమ్మా. ప్రతిరోజు కారులో కూర్చొని హ్యాపీగా షికార్కి వెళ్ళొచ్చు. అవునా? మీరేం అడగరా అండి? అడుగుతానమ్మా. ఒకే ఒక్క ప్రశ్న, ఇంతకీ నువ్వు పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటున్నావు? చెప్పనా నాన్న? చెప్పమ్మా. పెళ్లి చేసుకుంటే అన్నయ్య నన్ను ఎప్పుడూ కోప్పడాడంట, ప్రేమగా చూసుకుంటాడంట. అన్నయ్య వదిన హ్యాపీగా ఉంటాడంట, నిన్ను ఎంచక్కా చూసుకుంటాడంట. బావ కావాలంటే నిన్ను కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడంట. ఇంతకంటే ఆనందం ఏముంటుంది? అందుకే ఒప్పుకున్నాను. తప్ప అండి? విన్నారా విన్నారా విన్నారా? అందులో 8 సంవత్సరాలు కూడా నిండని ఓ ఆడపిల్ల గుండె చప్పుడు విన్నారా? వినిపించిందండి. గుండె చప్పుడు కాదు, యుగ యుగాలుగా మన దేశపు ఆడపిల్లల నిశ్శబ్ద ఆర్తనాదం ఇది. విన్నావురా దాని మాటలు? ఇప్పటికైనా నీ మనసు కరగలేదా? దాన్ని ఇంతప్పటి నుంచి ఈ చేతులతో పెంచారా? ఒరే, 10 ఏళ్ల కూడా నిండని ఈ పరిస్థితుల త్యాగం నీకెందుకు లేదురా? అమ్మా, వీడు మగాడమ్మా. స్వార్థం అనేది ఈ దేశపు మగాడి ఇంటి పేరు. బావా, నువ్వేగా పెళ్లికి ఒప్పుకొని ముహూర్తాలు పెట్టించమన్నావు. వాడు ముహూర్తాలు పెట్టించమంది నిజంగా పెళ్లి చేసుకోవటానికి కాదురా. 8 సంవత్సరాలు ఉన్న నీ చెల్లెల్ని దానికంటే 25 సంవత్సరాల వయసులో ఎక్కువ నీ బావ కట్టబెట్టాలనుకున్నావే, నీ బుద్ధిని నీ కాబోయే పెళ్ళానికి తెలియజేయటానికిరా. ఎందుకు ఈ నాటకం అంతా? ఎందుక ఇన్నాళ్ళుగా ఓ మగాడైన నా తండ్రి జూదాలకు బలైన నేను మరో స్వార్థపరుడికి బలి కాకూడదని. పావని. ఎస్, పావని. ఈ పేరు నా ఒక్కదాందే కాదు, మన దేశంలో పుట్టిన ప్రతి ఆడపిల్ల పావనే. ఆడపిల్ల ఆలు దిద్దడం మొదలు పెట్టక ముందు నుంచి తనలో అనురాగాన్ని ఆత్మీయతను దిద్దుకునే అవతారమూర్తి అని నీ చెల్లెని చూసైనా అర్థం చేసుకో మిస్టర్ మారుతి. అవి వాడికి అర్థం కావమ్మా. ఇటువంటి మూర్ఖులు మన దేశంలో చాలా మంది ఉన్నారమ్మా. నాన్న, నాకేమీ అర్థం అవ్వట్లేదు. నీకేమీ అర్థం కాకుండా ఉంటేనే మంచిదమ్మా. అమ్మా, మనిద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. నువ్వు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చెయ్యాలి. అప్పటి వరకు నేను, అత్తయ్యో బావో నీ కోసం బ్రతికే ఉంటామమ్మా. తమ్ముడు, బ్రతికే ఉంటాం. మీ ఇష్టం వచ్చినట్టు కానివ్వండి, ముందు మా పెళ్లికి ముహూర్తం పెట్టించండి. మిస్టర్ మారుతిరావు, పులి నోట్లోంచి సింహం నోట్లోకి వెళ్లేంత వెర్రిదాన్ని కాను నేను. నీతో పెళ్లి ఈ జన్మకు కాదు కదా, ఏ జన్మలోనూ ఊహించుకోలేను. నువ్వేంటో తెలియక నీ